నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం రీజియన్లోని జీడీకే 2వ ఇంక్లైన్ గని ప్రమాదంలో గాయపడిన మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డి కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు సమ్మిరెడ్డి కుటుంబ సభ్యులను కలిసి ఎమ్మెల్యే ఓదార్చారు. వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. కార్మికుడికి మెరుగైన వైద్య సేవలు అందించి త్వరగా కోలుకునేలాగా చూడాలని వైద్యులకు సూచించారు. నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడలో అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా వాడవాడలా పండగ వాతావరణం కనిపించింది. కళాకారులు రాముడు, సీత, హనుమంతుని వేషధారణలో పూర్వ విధులలో జై శ్రీరామ్ నినాదంతో ఊరేగింపు నిర్వహించారు. తల్లాడ మండలంలోని రామాలయాలను వివిధ దీపాలతో అలంకరించి భక్తులంతా వీధి వీధి తిరుగుతూ జై శ్రీరామ్ నినాదంతో హోరెత్తించారు. రామనామంతో వీధులన్నీ పులకించిపోయాయి. భజన బృందం లైన్ల వారీగా ఉండాలి.
శ్రీరామ కార్యంలో వేదపాఠ పాఠశాల శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద పాఠశాల విద్యార్థులు 6 కిలోమీటర్లు శ్రీరామనామంతో కామారెడ్డి దేవుని ఆలయం నుండి 13వ టేక్యాల వరకు పాదయాత్ర కొనసాగించి దారి వెంట చాలా మంది వెళ్తున్న బాటసారులు విద్యార్థులను అభినందించారు. వారితో రామనామ సంకీర్తన చేసి వీడియోలు ఫోటోలు తీసుకుని ఆనందించారు. 12 సంవత్సరాల పిల్లలు వేదంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉన్నారని అభినందించారు. శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద పాఠశాల విద్యార్థులు 6 కిలోమీటర్లు పాదయాత్ర. శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద పాఠశాల విద్యార్థులు 6 కిలోమీటర్లు పాదయాత్ర. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ్ జానకి, రామ లక్ష్మణ్ జానకి, రామ లక్ష్మణ్ జానకి, రామ లక్ష్మణ్ జానకి, రామ లక్ష్మణ్ జానకి. పరిశుద్ధిగా స్నానంబు
అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మనోజ్ ఆధ్వర్యంలో డీజే చప్పులతో జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగిన కొడిమ్యాల గ్రామ మహిళలు మంగళ హారతులతో, యువకులు బాణసంచాలతో, పిల్లలు జై శ్రీరామ్ నినాదంతో జెండాలు పట్టుకుని ఊరంతా ఒక పండగ వాతావరణం తలపించింది. కార్యక్రమంలో నరసింహారెడ్డి, అన్ని కుల సంఘాల నాయకులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. అయోధ్య భవ్యరామ మందిర నిర్మాణంతో పాటు బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఉత్సవాన్ని పురస్కరించుకుని లింగాపూర్ గ్రామంలో నిమ్మరాజుల రవి, రజని ఆధ్వర్యంలో గ్రామ బుడ్రాయి వద్ద 1001 దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు మంగళహారతులతో వచ్చి దీపాలంకరణ చేసి 1001 దీపాలను వెలిగించి శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ రామనామస్మరణతో హోరెత్తించారు. వీడియో కాదురా, ఫోటో అది. అసలు నేను కెమెరామ్యాన్ అయితే నన్ను కెమెరామ్యాన్ వేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అది పద్ధతి. అందరు పడతలేదా? ఎవరెవరు ఇంటికి వచ్చింది అబ్బా ఏమైంది?
అయింది అక్క ముత్తుకో అంతే గట్టి ముత్తుకో అక్క మాతృభూమి భారతీయులందరూ జై శ్రీరామ్ ఆడవారు అలా అందరూ ఆడారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో జానకి దీవన రాజా రామ రఘుపతి రాఘవ రాజా రామ లోపలికి ఎక్కద్దు పతిత పావన సీతారామ ఈశ్వర అల్లా తేరే నామ కృష్ణ బాగా ఎవరికి రావరు మీ డాడీగా గట్టిగా అనుకోరా జై శ్రీరామ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని సండ్రాలపల్లి ప్రాథమిక పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఆదిరెడ్డి మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న కటక్లో జన్మించాడని అన్నారు. ఈరోజు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని సండ్రాలపల్లి ప్రాథమిక పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం
బ్రిటిష్ వారిని తరిమి కొట్టినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన సాయుధ పోరాటం ద్వారా మన భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. ఈయన 1897 సంవత్సరం జనవరి 23 తేదీన కటక్లో జన్మించాడు. నేతాజీ అనేది ఈయన బిరుదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే తెలియని వారు ఎవరు లేరు. బ్రిటిష్ వారిని తరిమి కొట్టినటువంటి గొప్ప వ్యక్తుల్లో ఈయన ఒకరు. అందుకోసమే ఈరోజు మా పాఠశాలలో ఈయన జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. అయోధ్యలో జరిగిన బాలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో వేదనగర్ పాండురంగ టెంపుల్ నుండి సకులశాలి సమాజ్ ఆధ్వర్యంలో శ్రీరాముల వారి ఉత్సవ విగ్రహాలను భారీ ఎత్తున ఘనంగా ఊరేగించారు. గద్వాలలో ఉన్న వివిధ వార్డుల నుండి భక్తులు, హిందూ బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, హిందూ సమాజంలో ఉన్న వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ్ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. హలో జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, శ్రీరామ్, జై శ్రీరామ్.
దేవుడే కనిపించారు आज पूरी इच्छा सारे जहां की घड़ी आई है खुशियां मनाने की रामलल्ला की जन्मभूमि को। జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి మంగళవారం వివిధ ప్రాంతాల నుండి దాదాపు 50,000 వరకు భక్తులు అంజనలను దర్శించుకోవడానికి భక్తులు వచ్చారని ఆలయ అధికారులు తెలిపారు. 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్ కట్టారు. ఘాట్ నుంచి వచ్చే వాహనాల రాకపోకలను కొద్దిసేపు నిలిపేశారు. మనకేంది జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో బుగ్గారం నూతనంగా సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించిన నగునూరి రామకృష్ణ గౌడ్ను ఘనంగా వేద మంత్రాలతో సన్మానించిన విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. విశ్వకర్మా మనసా యద్విహాయ ధాతా విధాతా పరమోదసందృగో తేషామిష్టాని సమిసా మదంతి యత్ర పంచరసిన్ పర ఏకమాహుః యోనః పితా జనితాయో విధాతా యోనః సతోభ్యసజ్జజానా. అప్పు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు అవమాన భారంతో గడ్డి మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన గోదావరికని తిలక్నగర్లో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరికని తిలక్నగర్కు చెందిన 39 సంవత్సరాల జంగమనెమ్మ భర్త మార్కండేయ కాలనీకి చెందిన వ్యక్తికి
1,20,000 అప్పుండగా సదరు వ్యక్తి అప్పు డబ్బులు ఇవ్వమని ప్రతినిత్యం గొడవ చేస్తుండటంతో మనమ్మ మనస్తాపానికి గురై గడ్డిబందు తాగగా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. శ్రీరాముడు నడిచిన నేలపై రామమందిరం నిర్మాణం జరిగి ప్రాణప్రతిష్ఠ జరుపుకోవడంతో సోమవారం సాయంత్రం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోదావరికనిలో శ్రీ సీతారాముల శోభయాత్ర నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని మెయిన్ చౌరస్తా నుండి శ్రీరామ భక్తులతో కలిసి శ్రీ సీతారామచంద్ర స్వామి ప్రతిమలతో శ్రీరామ నామస్మరణ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు శ్రీ కోదండ రామాలయం ప్రధాన అర్చకులు ఆలయ ఈవో శోభయాత్రగా ముందుకు సాగారు. భవ్య రామ మందిర నిర్మాణం కళ ఈరోజు సాకారమైంది. ఈ కళ సాకారం అవడానికి సుమారు 500 సంవత్సరాలు పోరాటం చేసిన ఫలితంగా 3 లక్షల మంది ఆత్మ బలిదానాలతో ఇవాళ ఈ కళ సాకారమైంది. ఈ కళ సాకారమైన వేళ భారతదేశంతో పాటు ప్రపంచంలోని హిందువులందరూ ఈరోజు
పండుగ వాతావరణంతో అన్నదానాలతో రామనామ కీర్తనలతో భజనలతో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ రోజంతా దీపావళిగా జరుపుకున్నారు. ఈ కళ నిర్మాణం అవుతున్న వేళ ప్రపంచానికి మన హిందూ సమాజము ప్రపంచ శాంతికి హిందూ సమాజమే ముఖ్యం అనేది దీనితో తెలిసింది. ఇదే ఉత్సాహంతో సమాజంలోనే హిందూ సమాజం అంతా ముందుకు పోవాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ పిలుపునిస్తుంది. కళ ఇవాళ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఒప్పుకొని తీరేది. ప్రపంచంలోని హిందువులతో పాటు భారతదేశంలో పాటు హిందువుల పాటు ఆ ఆకాంక్ష ఈరోజు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా తీరింది. రామ మందిరం అంటే రాముడు అంటే భారతదేశానికి ఆదర్శ పురుషుడు. పేద ప్రజల సంక్షేమం అభ్యున్నతి కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ అన్నారు. వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా మంగళవారం గోదావరికని విఠల్ నగర్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. డిపార్ట్మెంట్లందరికీ స్వాగతం సుస్వాగతం. ముఖ్య అతిథిగా వచ్చిన మన పెద్దలకు కూడా కుమారన్న కూడా స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క జరిగిన ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు బ్యాంకింగ్ అంటే మనకి వీధి వ్యాపారులకు 10,000 ఇస్తున్నారు. ఈ 10,000 అట్లా ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా లబ్ధి పొందిన వాళ్ళు అలాంటి కుటుంబాల వారి ఆహారం తిన్నాను. నేను ఒకప్పుడు సమాజంలోనే చివరి నెత్తి యొక్క ఉప్పు తిన్నాను. ఆ రుణం తీర్చుకోవడానికి నేను ఈరోజు వచ్చాను. ఈ యాత్ర నవంబర్ 15 భగవాన్ బిర్సా ముండా జయంతి నాడు ప్రారంభమవుతుంది. అలాగే వచ్చే ఏడాది జనవరి 26 వరకు. అండ్ పిఎన్జేజేబీవై అకౌంట్స్ కూడా చాలా మటుకు విఠలనగర్లో రీసెంట్గా అన్ని ఇన్సూరెన్స్ దానికి లింక్స్ కూడా చేశాము. జీరో అకౌంట్స్ కూడా చాలా ఓపెన్ చేసి దాని ఇన్సూరెన్సెస్ అన్ని లింక్స్ చేశాము. సో వీఆర్ ఫుల్లీ సపోర్టింగ్ ద స్కీమ్స్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్. ఓకే, థ్యాంక్ యూ. మిగతా బ్యాంక్ అధికారులు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. ఈ ప్రోగ్రామ్ ఏంటిది ఇవన్నీ అనేది చాలా మంది కొంత అనేకమైన ప్రశ్నలు కూడా వస్తున్నాయి కూడా. ఇలాంటి కార్యక్రమాలు దేశంలో దాదాపు 2 లక్షల గ్రామాలు కార్యక్రమాలు జనవరి 26 తోటి పూర్తి కాబోతున్నాయి. ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఏమైనా చేశాడా, చేసే ఏ రకమైన పద్ధతి ద్వారా చేశాడు, దానికి ఎంత డబ్బులు కేటాయించాడు, ఆ స్కీమ్లో మా అందరికైనా లబ్ధి పొందిందా లేదా, ఒకవేళ పొందకపోయినట్టయితే ఆ స్కీమ్ల ద్వారా మేము ఏ రకంగా లబ్ధి పొందాలి, ఎక్కడ అప్లికేషన్స్ పెట్టుకోవాలి, తద్వారా ఆ స్కీమ్లో మేము కూడా భాగస్వామ్యం కావాలి. ఇవన్నీ ఆలోచనతోటి ఒక పెద్ద ఒక ప్రాజెక్టును ఒక రకంగా చెప్పదలుచుకుంటే 2600 వ్యాన్లు, ఇటువంటి వ్యాన్లు దేశం అంతా కూడా తిరుగుతున్నాయి. మనకు ఈ ఎన్నికలు ఉండడం వల్ల, అసెంబ్లీ ఎన్నికలు ఉండడం వల్ల కొంత లేటుగా ప్రారంభమైంది మన రాష్ట్రంలో. ఇప్పటికే జనవరి 26 కల్లా దాదాపు అన్ని గ్రామాల్లో అన్ని డివిజన్లో పూర్తిగా అవుతున్నాయి. దీంతో మోడీ ఇచ్చిన గ్యారంటీలు, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన గ్యారంటీలు అన్నీ కూడా ఏ రకంగా అమలు అవుతున్నాయని పెద్దలందరూ కూడా ఈ పుస్తకం ద్వారా మీకు ఇప్పుడు ఇస్తారు. మీరు ఈ స్కీమ్లో మనకు తెలుసు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ సంబంధించి, మనకు తెలుసు జీరో అకౌంట్ ద్వారా బ్యాంకు ఖాతాలు ఏ రకంగా పొందాలి. చాలామందికి తెలియదు, ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది ఆరోగ్యశ్రీ కార్డు లాగానే ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డు మన జేబులో పెట్టుకొని వెళ్తే మన జేబులో ఒక 5 లక్షలు ఉన్నట్టు లెక్క. కొన్ని కార్డులు మన రాష్ట్రానికే పరిమితం అవుతాయి. ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు, ఇంకో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చే ఆయుష్మాన్ భారత్ సంబంధించిన కార్డు ఏదైతే ఉన్నదో దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కార్డును ఉపయోగించుకోవచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా ఇబ్బంది కావచ్చు, ఏదైనా అనుకోని ఘటనలు జరగవచ్చు. ఆ కార్డు చూపించినట్టయితే ఆ హాస్పిటల్లో మనకు ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా
5 లక్షల వరకు మనకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చే సౌకర్యం ఆ కార్డు ద్వారా ఉంటుంది. మీరు ఎంతమంది కార్డు ఉందో చేతులు లేకుండా కార్డు తీసుకున్నామా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళ ఆరోగ్య వాళ్ళ సిబ్బంది కూడా ఉన్నారు. లేదా మీకు సంబంధించిన ఈ సేవ కానీ మన పిల్లల ఇంట్లో ఎవరన్నా కూడా కార్డు కొట్టేస్తే ఆ కార్డు డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మనం ప్రింట్ చేసుకుని జేబులో పెట్టి కూడా జరుపుతాం. ఇట్లాంటి అనేకమైన బృహత్పరమైన కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారు చేశారు. అయితే స్కీమ్ ఎందుకు చేశారంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ స్కీమ్ మీరే చేసినా మాకు ఆశ్చర్యకరంగా మేము వేరే ప్రభుత్వాలు చేసినా అనుకుంటున్నామనే అని అందరూ కూడా చెప్తారు. ఇప్పుడు మనం వీడియో చూసినాం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియో చూసాం. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు చేశారా? అయితే మేము ఇప్పటిదాకా ఇక్కడున్న గవర్నమెంట్ చేసినా అనుకుంటున్నామే అని కూడా మీలో ఒక ఆలోచన రావచ్చు. అలా తప్పు కూడా లేదు. ఎందుకంటే ప్రచారంలో నరేంద్ర మోడీ గారు వెనుకబడిపోయారు. కార్యక్రమాలు చాలా చేశారు. మన రాష్ట్రానికి సంబంధించి 9 లక్షల కోట్ల రూపాయలు ఈ అభివృద్ధి కోసం వారు కేటాయించడం జరిగింది. ఏదో అంటారు కదా మన తెలంగాణ సామెత ఉంటే 9 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు కేటాయిస్తే కేంద్రం నుంచి మాకు ఏం రాలేదు అని చెప్పి మాట్లాడిన విషయం నిన్న మొన్నటి దాకా మనం కూడా చూసినాం. కానీ అది తప్పు. ఇక్కడి అభివృద్ధికి, ఇక్కడి రోడ్లకు సంబంధించి, గ్రామాల అభివృద్ధికి సంబంధించి, రైతులకు సంబంధించిన ఎరువుల సబ్సిడీ కోసము 3,08,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఆ ఉత్పత్తి చేసే కంపెనీలకు గవర్నమెంట్ కడుతున్నది. మనకు తెలుసు. మన పక్కనే ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ కూడా ఎప్పుడు మూతపడ్డదో మనకు తెలుసు. నరేంద్ర మోడీ గారు రాగానే ఎరువుల కర్మాగారం ప్రారంభించాలని 6,300 కోట్ల రూపాయలు కేటాయించి రైతులందరికీ కూడా అన్నం పెట్టే పరిస్థితి తీసుకొచ్చినారు. మీకు తెలుసు పక్కనే ఉన్నటువంటి ఎన్టీపీసీలో 4,000 మెగావాట్ల యూనిట్లు కొత్తది తెలంగాణ కోసమే. అక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటును కేవలం తెలంగాణ ప్రజల కోసం ఇవ్వడం కోసమే ఆయన 8,000 కోట్లు పెట్టి 4,000 మెగావాట్ల యూనిట్లు ప్రారంభించారు. ఈ రకంగా దేంట్లో చూసుకున్నా కూడా 9 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి మనకి ఇచ్చేసినారు. బ్యాంక్ అధికారులు ఉన్నారు, ఇప్పుడు చెప్తున్నారు జీరో అకౌంట్స్ ద్వారా మేము చాలా ప్రారంభించామని. 1,13,00,000 మంది తెలంగాణలో ఉన్నటువంటి బ్యాంకు ఖాతా లేని వాళ్ళు, అంటే బ్యాంకు గడప దొక్కలేదు. బ్యాంకు గడప దొక్కి మాకు అకౌంట్ ఒకటి ఉంటుంది అనే విషయం తెలియని వాళ్ళందరికీ కూడా 1,13,00,000 మందికి ఇలాంటి బ్యాంక్ అధికారులు, అన్ని రంగాల్లో ఉన్న బ్యాంక్ అధికారులు కూడా ఎలాంటి 500 కానీ 1,000 రూపాయలు కానీ తీసుకోకుండా మన ఫోటో ఉన్న మన ఆధార్ కార్డు ఇస్తే ఖాతా ఓపెన్ చేసిన విషయాన్ని మనం ఇది ఎందుకు పనిచేసింది అని మొదలు చాలా మంది విమర్శించారు. కరోనా వచ్చినాక దాని వాల్యూ తెలిసి నాకు సంబంధించిన 500 రూపాయలు 1,000 విషయాన్ని ప్రపంచం ముందు తలెత్తుకునేలాగా చేయొచ్చు అనే సంకల్పం తీసుకున్నాడు. మనది 2027 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా సహకరించాలి. జరుగుతున్న కార్యక్రమాలు దేశాన్ని మనకు పరిపాలన అందించినటువంటి రామునికే ఇల్లు లేదు గెలిచాడు. సుప్రీంకోర్టు కేసు ఆదేశించిన ప్రకారం అక్కడ ట్రస్ట్ వాళ్ళందరితోటి ఈరోజు సుందరమైన దివ్యమైన భవ్యమైన దేవాలయాన్ని కట్టించి మనందరి కోరికలు చూసి నిన్న వారిని ప్రాణప్రతిష్ఠ చేసిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకున్నాం. నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధిని మీరు అందరూ కూడా దృష్టి పెట్టాలి అని చెప్పి చెప్తూ చివరగా ఇది రాజకీయ సభ కాదు. మరి ఏ అభివృద్ధి ఫలాలైతే చెప్తున్నారో, ఏ అభివృద్ధి అయితే చేస్తున్నారో వాటిని ఈ వీడియోల ద్వారా, ఈ రథాల ద్వారా పల్లె పల్లెకు పట్టణ వెళ్ళి చెప్పడమే ఈ యొక్క వికసన సంకల్ప్ భారత్ యొక్క లక్ష్యము. ఈ పార్టిసిపేట్ అయిన మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు చెప్తున్నారు. మేము సెంట్రల్ వాళ్ళు ప్రవేశపెట్టిన స్కీమ్లో చాలా ఉన్నాయి. అందులో ఉదాహరణకు ఒకటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని ఎన్సిడి ప్రోగ్రామ్ రన్ అవుతుంది. అది అందులో బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి ఉచితంగా మందులు సరఫరా చేస్తాము. వాళ్ళందరికీ 30 సంవత్సరాలు పైబడిన అందరికీ బీపీ స్క్రీనింగ్ చేస్తాం, షుగర్ టెస్టులు చేసి వాళ్ళకి నెల సరిపడే మందులు ఆశా వర్కర్లతో ఇంటికి మరీ పంపించి వాళ్ళకి 3 monthsకి ఒకసారి చెకప్కి ఆరోగ్య కేంద్రానికి రమ్మని చెకప్ చేసి వాళ్ళకి బీపీ ఒకవేళ ఎక్కువైతే డోస్ పెంచడం కానీ, తక్కువైతే డోస్ తగ్గించడం కానీ చేస్తున్నాము. ఎవ్రీ మంత్ 14th రోజు ఆరోగ్య మేళ అని వాళ్ళని పిహెచ్సికి పిలిపించుకొని మరి అందరికీ బీపీ షుగర్ టెస్టులు చేస్తున్నాము. ప్రెగ్నెంట్తో ఉన్న మహిళలకి యోగా క్లినిక్స్ పెట్టి యోగా నేర్పిస్తున్నాము. ఇవన్నీ మోడీ గారి ప్రభుత్వంలో చేస్తున్నాము. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.